పవన్ కళ్యాణ్ గారు కూడా రియాక్ట్ అయ్యారు. తమిళనాడు ఎలక్షన్స్ వచ్చి ఆయన ముఖ్యమంత్రిగా నన్ను చంపేస్తారు అందరూ. దాని పరిస్థితులు వేరు, మన పరిస్థితులు వేరు. ఇక్కడ ఏం జరిగింది అంటే రీసెంట్ గా తమిళనాడులో విజయ్ గారు సీఎం అయ్యారు కదా, ఆయన పార్టీ పెట్టిన 2 years లోనే సీఎం అయ్యారు. మరి పవన్ కళ్యాణ్ గారు 2014 లో పార్టీ పెట్టారు, ఇంకా డీసీఎం గా చేస్తున్నారు అని మన తెలుగోలే అంటున్నారు. సో అక్కడ పరిస్థితులు వేరు, ఇక్కడ పరిస్థితులు వేరు. తమిళనాడులో యాక్టర్స్ ని వాళ్ళు దేవుళ్లాగా చూస్తారు, వాళ్ళు పూజలు చేస్తారు, ఇంకా గుడి కూడా కడతారు. మన తెలుగోలు, మన ఆంధ్రప్రదేశ్ లో క్యాస్ట్ ఫీలింగ్స్ ఎక్కువ, రిలీజన్ ఇవన్నీ చూసి ఓటింగ్ అనేది జరుగుతుంది. సో వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు చాలా చాలా కష్టపడుతున్నారు, ఆయన చాలా మంచి పనులు చేస్తున్నారు. సో 2024లో ఆయన సీఎం అవ్వలేదేమో, బట్ 2029లో వచ్చే ఎలక్షన్స్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు.